నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మనిషి పుట్టిన క్షణమే అతని జీవిత గమనాన్ని చూపించే ముఖ్యమైన అంశం జన్మ నక్షత్రం. ఆ నక్షత్రం ఆధారంగానే మన స్వభావం ఎలా ఉంటుంది, జీవితంలో ఎలాంటి అవకాశాలొస్తాయి, ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి, అలాగే తెలియకుండానే ఎదురయ్యే కొన్ని దోషాలు, లోపాలు ఎలా ఉంటాయో చెప్పేది జ్యోతిష శాస్త్రం. అసలు ఏ నక్షత్రంలో పుడితే ఏం జరుగుతుంది, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఏ దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, ఆ నక్షత్రానికి ఉన్న పరిహారాలేంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో శ్రీ విద్యా ఉపాసకురాలు, జ్యోతిష్య శాస్త్రంలో అపారమైన అనుభవం కలిగిన శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడని అడిగి నక్షత్రాల వెనుక ఉన్న రహస్యాన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, మనం ప్రతిరోజు ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం మఖా నక్షత్రం గురించి తెలుసుకుందాం. అసలు ఈ మఖా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అండ్ వీళ్ళ గుణగణాలు చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? తప్పకుండానన్నా. మఖా నక్షత్రం అనేది చాలా అదృష్టమైన నక్షత్రం. ఎందుకంటే వీళ్ళు పితృదేవతలకు అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు. అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు, మన ఫాదర్స్ పైన ఇంకా పైపోయిన వాళ్ళు, అకాల మరణంతో చెందిన వాళ్ళు, వాళ్ళ కోరికలు తీర్చుకోలేక చనిపోయిన వాళ్ళు, అలా చాలా మంది ఉంటారు మొత్తం. అది ఏదో ఒక విధంగా ఒక యాక్సిడెంట్లో చనిపోవడం వాళ్ళు. సో ఇలా చనిపోయిన ఎవరైతే ఉన్నారో పితృదేవతలు అందరూ కోరుకుంటే ఆ వంశంలో మఖా నక్షత్రంతో పుడతారు ఆ ఇంట్లో. సో మఖా నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళ గత జన్మలో ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ నివృత్తి చేయడానికి చాలా వరకు ఏంటంటే ఆఖరి జన్మ అనుకుని చెప్పొచ్చు మఖా నక్షత్రం వాళ్ళకి. అంటే దీని మళ్ళీ లగ్నాలు, లగ్నానికి ఉండే గ్రహాలన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆఖరి జన్మ అంటే ఇది నిజంగా అది ఆఖరి జన్మ అంటే అందరికీ కాదు, నక్షత్రంలో పుట్టడం అనేది ఒక ఆఖరి జన్మ కింద వస్తుంది. దీంట్లో చాలా మళ్ళీ మనం తీసుకోవాలి, చార్ట్ మొత్తం చదవాలి, ఓన్లీ నక్షత్రం వరకే తీసుకోకూడదు. కాకపోతే ఏంటంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పూర్వపుణ్యం ఎక్కువగా ఉంటుంది. సో ఆ పూర్వపుణ్యంతో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది అంటే మహాసంపన్నులు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, అదృష్టవంతులు. సో వాళ్ళకి ఏ లోటు లేకుండా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండేవాళ్ళు. మనం చెప్తుంటే సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ అని చెప్పి బేబీస్ అని, అలాంటి లక్షణాల్లో వీళ్ళు మఖా నక్షత్రం వాళ్ళు. మహాపట్టుదల ఎక్కువగా ఉంటుంది, చాలా సంపన్నులు అని చెప్పొచ్చు వీళ్ళని. అంటే సంపన్నులు అంటే డబ్బులున్న వాళ్ళలో ఎక్కువగా పుడతారు. తర్వాత వీళ్ళు డబ్బు బాగా సంపాదించుకుంటారు, వీళ్ళకి ఎటువంటి లోటు లేకుండా నడుస్తుంది, జరుగుతుంది అనుకోవచ్చు. ఇది మఖా నక్షత్రం వాళ్ళ లక్షణాలు అన్నమాట తీసుకుంటే. సో ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే రూపము, ఆలోచన విధానం అంతా కొన నార్మల్గానే ఉంటుంది ఎప్పుడు కొన. అంటే ఆకర్షణీయమైనది ఉండదు. కాకపోతే వీళ్ళ ఒకే ఒక సాధన ఉంటుంది మన దగ్గర. ఏంటంటే ఏ విషయమైనా వాళ్ళు చదువులో మొదలు పెడితే మైండ్లో అలా ఉండిపోతుంది వాళ్ళకి, గుర్తుండి ఎన్నేళ్ళ కలిగినా చెప్తారు. అది చాలా సాత్వికమైన గుణంతో మాట్లాడుతుంటారు. 90% సాత్విక గుణమే ఉంటుంది, 10% మాత్రం కొంచెం మొండితనం, వాదన, కాస్త గట్టిగా మాట్లాడడం ఉంటుంది. సో గుణగణాల్లో వీళ్ళ గుణవంతులు చెప్పచ్చు, వాళ్ళని మంచి గుణవంతులు అని చెప్పచ్చు. అలాగే మంచి సౌమ్యులు అని చెప్పచ్చు వీళ్ళు. తర్వాత చదువు విషయంలో వస్తే బాగా మంచి చదువులు చదువుతారు. అది సామాన్యమైన నుంచి అసామాన్యంగా వరకు చదివేస్తారు. అంటే ఏంటంటే పెద్ద పెద్ద విషయాలు, సైంటిస్టులు, ఐపీఎస్, ఐఏఎస్ ఇవైతే ఉన్నాయో ఇవన్నిటిలో కూడా వీళ్ళు సాధన ఉంటుంది వీళ్ళకి, ఖచ్చితంగా బ్రహ్మాండం సాధిస్తారు. ఇక రాజకీయ రంగంలో రాజకీయ నాయకులుగా ఉంటారు, కానీ రాజకీయ నాయకులకి సలహాదారులుగా ఉంటారు వీళ్ళు. ఆ విషయంలో వీళ్ళు చాలా ముందు ఉంటారు అన్నమాట. నిదానంగా ఏ విషయమైనా చెప్పడం అనేది వీళ్ళకి అలవాటు. ఇది జరుగుతుంది. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाती। दिल खुश कर दिया यार का।
మీరు ఇందాక అన్నారు కదా మేడం. అంటే వీళ్ళు చాలా ఉంటే రిచ్ ఇంట్లో పుట్టడం, లేకపోతే డబ్బుల విషయంలో కొదవ ఉండదు అలా అని అన్నారు. అలా చూసుకుంటే వీళ్ళు ఎక్కువ ఏ ఏ రంగంలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు అని అనుకోవచ్చు. అలానే వీళ్ళు జాబా? బిజినెస్సా? ఇది చూసుకుంటే డబ్బులు బావుంటాయని అన్నారు కాబట్టి బిజినెస్సే ఉంటదేమో అని అనుకుంటున్నాను నేను. అదే ఉంటదా? లేదమ్మా, ఉద్యోగాలు చేస్తారు ఎక్కువ. ఉద్యోగాలే. ఉద్యోగాలు రివర్స్ ఉంది. ప్రొఫెషన్ ఎక్కువ ప్రొఫెషనల్ అంటే డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడతారు కానీ ఆ డబ్బుని వీళ్ళు అంటించుకోరు. హుహు. వీళ్ళు వేసుకునే విధానం, బట్టలు, తర్వాత వాళ్ళు వాడే వెహికల్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా అనిపిస్తాయి. అన్నీ కాస్ట్లీగా కొనుక్కుంటారు. కానీ ఇది మనం దాచుకోవాలి, మనకి అది ఖర్చయిపోతుంది, ఇది మనం జాగ్రత్తగా ఉండాలనుకోరు. వీళ్ళు ఏం సాధిస్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది ఉంటుంది ఎక్కువగా. హ్మ్. హ్మ్. చాలా వరకు ఏంటంటే ఈ ప్రొఫెషన్‌కి వాళ్ళ తల్లిదండ్రులు చేసే ప్రొఫెషన్‌కి, వీళ్ళు చేసే ప్రొఫెషన్‌కి సంబంధమే ఉండదు. హుహు. చెప్పేది వీళ్ళు పూర్వపుణ్యం ఏంటంటే పితృదేవతల యొక్క అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు. ఈ జన్మ ఆఖరి జన్మ ఉంటే కొంతమంది దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు. వాళ్ళు సంపాదించినంతా చారిటీ చేసేస్తుంటారు. కొంతమంది వాళ్ళు లగ్జరీ వెహికల్స్ కొనుక్కుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది చదువే బ్రహ్మాండంగా చదువే కావాలని బ్రహ్మాండంగా చదువుతుంటారు. అంటే వాళ్ళు పీహెచ్‌డీలు చేయడం, డిగ్రీలు చేయడం అది ఇంట్రెస్ట్ అనమాట. దాంట్లో ఇంకా ఇంకా లోపలికి వెళ్ళి దాన్ని సాధన చేయడం, రిసర్చ్ చేయడం, దీంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్. దాంట్లోకి ఎక్కువ వెళ్తారు. హ్మ్. చాలా తక్కువ మంది తల్లిదండ్రులు చెప్పిన ఆస్తులు గాని, వాళ్ళు వాడుకోవడం గాని చాలా తక్కువ మంది. వీళ్ళు హ్మ్. ఇండిపెండెంట్‌గా చెప్పొచ్చు. ఇండిపెండెంట్‌గా ఎదిగే మనుషులు చుట్టూ సమాజంలో ఎంత డబ్బున్నా, ఎంతమంది ఉన్నా వాళ్ళెవరితోటి వీళ్ళు కలుపుకోకుండా వీళ్ళు అనుకున్న విషయాల్ని వీళ్ళు చేసుకుంటూ వెళ్తారు. చెప్పాలి అంటే ఒక తాబేలు లాంటి వాళ్ళు వీళ్ళు. హుహు. వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసుకుంటూ నెమ్మది నిదానంగా వెళ్తారు కానీ పరిగెట్టుకుంటూ వెళ్ళరు వీళ్ళు. ఇది వీళ్ళు ఎక్కువగా విషయాలన్నమాట. హ్మ్. దీనిలో ఇంకా మరి ప్రొఫెషనల్‌గా మనం తీసుకుంటే రంగాల్లో తీసుకుంటే కొంతమంది రైటర్స్, సినిమా రంగాల్లో, సినీ రంగంలో అయితే రైటర్స్‌గా ఉంటారు. హ్మ్. అడ్వొకేట్స్‌గా ఎక్కువగా ఉంటారు. సో, ఏదైనా అవసరం, ఏదైనా సమస్య వస్తే సమస్య పరిష్కరించడానికి. తర్వాత సైంటిస్ట్‌గా ఉంటారు. హ్మ్. ఒక రిసర్చ్ చేయడంలో వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఒక విషయాన్ని ఇంకో విషయం చదువుతూనే ఉంటారు. శాస్త్రాల విషయంలో వస్తే జ్యోతిష శాస్త్రాన్ని బాగా ప్రావీణ్యం పొందిన వాళ్ళు ఉంటారు ఇందులో. జ్యోతిష్యంలో పీహెచ్‌డీ చేసేవాళ్ళు ఉంటారు ఇందులో. అలాగే భారతం, రామాయణం లాంటి వాటిలో పీహెచ్‌డీ చేసిన వాళ్ళు ఉంటారు. ఈ మఖా నక్షత్రం వాళ్ళు. అయితే వాళ్ళకి ప్రతి విషయాన్ని ఇన్నోవేషన్ చేసుకోవాలి. అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి. దాన్ని ఎలా అమలు పరచాలనేది తెలుసుకోవాలి వాళ్ళు. దానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందువల్ల ఆ ప్రొఫెషన్ రంగంలో ఎక్కువగా ఉంటారన్నమాట. సో, హ్మ్. డబ్బుంటే ఇప్పుడు సంపాదించిన ఆలోచన లేదు. అప్పుడెళ్ళి వాళ్ళు రిసర్చ్ చేస్తుంటారు. శాస్త్రం మీద రిసర్చ్ చేస్తుంటారు. అవును. తర్వాత మనకి శాస్త్రాలు కొత్త శాస్త్రాలు వస్తూ ఉంటాయి కొన్ని. జ్యోతిష్యంలో ఇది కనిపెట్టారు వీళ్ళు, ఇది తీశారు, ఇందులో పుస్తకం రాశారు. అలా పుస్తకాలు రాసే వాళ్ళలో మకర నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. హుహు. అది వీళ్ళు చేసే తత్వాలు. ఇంకా వీళ్ళ ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది మేడం? ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ ఆరోగ్య విషయంలో ఏంటంటే ఎక్కువ సంబంధించింది ఏంటంటే ఆహారం సరైన సమయానికి తినరు వీళ్ళు. హ్మ్. ఒక టైం ఒకవేళ తినాలని ఉండదు. వాళ్ళు తర్వాత ఆహారానికి పట్టింపు కూడా ఉండదు వీళ్ళకి. అంటే నియమం కూడా ఉండదు. ఇది తినకూడదు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు అనేది. ఏది నచ్చితే తినేస్తుంటారు. వాళ్ళు నచ్చింది తింటుంటారు. దానివల్ల వీళ్ళకి కొంచెం ఆరోగ్య సమస్య అనేది ఆహారం వల్లే వీళ్ళకి ఇబ్బంది. హుహు. ఏదన్నా వీళ్ళకి సాధారణమైన జలుబు వచ్చినా సరే వీళ్ళకి ఒక 3 నెలలు పడుతుంది తగ్గడానికి. హుహు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మీ శరీరతత్వం ఎలా ఉంటుందో ఆలోచించండి. అవును. సాధారణ జలుబు, ఆ జలుబు వస్తే ఎవరికైనా ఒక వారం రోజులు ఉంటుంది. వీళ్ళకి 3 నెలలు పడుతుంది తగ్గడానికి. అది ఆరోగ్య సమస్య వీళ్ళది. హ్మ్. అదొక్కటి తప్ప మిగతా అన్ని విషయాల్లో వీళ్ళు మంచివాళ్ళు, మంచిగా రాణిస్తారు. హ్మ్. ఇది వీళ్ళు చేసుకోవచ్చు. ఇక వీళ్ళ పెళ్లి విషయానికి అది వస్తే అమ్మాయిలకి, అబ్బాయిలకి ఏ విధంగా ఉంటుంది? పెళ్లి చాలా వరకు వీళ్ళకి కాస్త కొంచెం ఇబ్బందేమ్మా. హుహు. భార్యాభర్తలు ఇద్దరు అండర్‌స్టాండింగ్ తక్కువగా ఉంటుంది. భర్త ఒక రకంగా ఆలోచిస్తుంటాడు. ఆయనకు అనుకూలంగా వచ్చేస్తుంది. అంటే నా వైఫ్ ఇలా ఉండాలి అని కోరిక వీళ్ళకి ఉన్నప్పటికీ అలా లేదనుకోండి వదిలేయరు అమ్మాయిని. సరే వదిలేయరు. వదిలేయరు. హ్మ్. వదిలేయకుండా నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్దాంలే. ఇంకా నా జీవితంలో ఇంతే అని అనుకుంటే తప్ప ఆ అమ్మాయిని హింసించడం, బాధపడడం, నాకు ఇలా ఉండాలి, ఇలా చేయాలని అనరు. మాక్సిమం వీళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు. హ్మ్. అలాగే అమ్మాయిలు హస్బెండ్ ఆపోజిట్‌గా వచ్చినా వీళ్ళు భరిస్తారు. హుహు. సో, అందుకని దాంపత్య జీవితంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉంది అని చెప్పడానికి మనకి కొంచెం మళ్ళీ లగ్నాలు, జాతకం చూసుకోవాల్సిందే. హుహు. ఈ నక్షత్రం వాళ్ళకి కాస్తంత ఇబ్బంది ఉంటుంది. హ్మ్. సో, ఏదైతే పూర్వపుణ్యంతో పుట్టిన వాళ్ళు గనక వీళ్ళు ఈ జన్మలో వీళ్ళకి ఏది ప్రాప్తం ఉందో అదే జరుగుతుంది. హుహు. అంటే వీళ్ళ ప్రాప్తము సంతోషమైన జీవితం, పిల్లలు సంతోషంగా, పిల్లలు సమయానికి అన్నీ అయిపోయి, పిల్లలు బావుండాలి, తర్వాత ఆరోగ్యం బావుండాలి అనుకుంటే అది జరుగుతుంది. అంటే వీళ్ళ ప్రాప్తం ఏదైతే ఉందో వీళ్ళ జీవితంలో, అంటే గత జన్మ చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో, ఆ పుణ్యానికి ఆ ప్రాప్తం సంపాదించుకోవడానికి, ఆ ప్రాప్తాన్ని అనుభవించడానికి మాత్రమే ఈ జన్మలోకొచ్చారు వీళ్ళు.
అందుకని వాళ్ళకి ఏది రాస్తుందని జాతకం బట్టి వాళ్ళ లగ్నం బట్టి తెలుస్తుంది. కాకపోతే వీళ్ళకి దాంపత్య జీవితంలో కాస్తంత కొంచెం ఇబ్బంది అని చెప్పచ్చు. ఆర్థిక పరంగా వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, ఇబ్బంది లేదు, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆరోగ్యపరం తర్వాత దాంపత్యం సంసార జీవితంలో కాస్తంత ఇబ్బందులు, మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సంతానం కూడా చాలా మందికి ఇవ్వాలంటే ఒకలేక అంటారు. పూర్వం అయితే వీళ్ళకి సంతానం కొంచెం సంతాన భాగ్యం ఎక్కువే ఉంటుంది. వీళ్ళకి ఒక 3 4 5 పుట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవాళ రోజున ఒకలేక అంటున్నారు కదా, సంతాన యోగం బాగుంటుంది, ఏమి ఇబ్బంది లేదు. వీళ్ళతో ఇంట్లో వాళ్ళకి తర్వాత బయట వాళ్ళకి అందరికీ కూడా అన్ని విధాలా అనుకూలంగా ఉంటారు. 90% వీళ్ళు మంచి వాళ్ళేనన్నా, ఒక 10% అనేది మాత్రం తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే 100కి 100% ఎప్పుడు మంచి వాళ్ళని చెప్పలేం ఎవరికి కూడా. ఎందుకు అంటే దీని రీజన్స్ వాళ్ళ కార్యజన్మ ఉంటుంది, పాపకర్మ ఉంటుంది, అన్ని చూసుకోవాలి. 90% మంచి వాళ్ళే. వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు కొంతమంది గట్టిగా మాట్లాడేస్తారు, కొంతమంది కొంచెం నెత్తిలాగా వస్తుంది మాట, కొంచెం నెత్తిగా అంటే తడబడుతున్న కాదు, మాట ఆగుతుంది చూడండి. కొంతమంది కా పలకదు, గా పలకదు, అలాంటి లక్షణాలు వీళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది వీళ్ళకి, అదొకటి. కొంతమంది కా గా చా గాని ఇలా లా గాని పలకదని చెప్తుంటారు. అలా నెత్తి అనేది కొంచెం వీళ్ళకి ఉంటుంది, అదొక్క బాధ తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది. కొంచెం ఏమంటే ఏదైనా ఎదురు వాళ్ళు గట్టిగా మాట్లాడితే వీళ్ళకి అది తట్టుకునే శక్తి ఉండదు, కొంచెం భయపడతారు, కొంచెం సెన్సిటివ్గా అనుకోవచ్చు. అంటే శరీర తత్వం సెన్సిటివ్, మైండ్ కాదు. వాళ్ళ శరీర తత్వం, శరీరం ఏంటంటే గట్టిగా అరిచిన అరుపులు కేకళ్ళు, ఎక్కువ మ్యూజిక్స్ పెడితే కొంతమంది చెవులు పట్టేసుకుంటారు గట్టిగా. అలాంటి విషయాల్లో వీళ్ళు కొంచెం ఇబ్బంది తప్ప వీళ్ళకి మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది వీళ్ళకి. మ్యారేజెస్లోనే మనం లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అనేది ఎక్కువ ఏది జరుగుతుంటుంది చూస్తే ఎక్కువ అరేంజ్ మ్యారేజే జరుగుతుంది, లవ్ మ్యారేజ్ తక్కువే ఉంటుంది. అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ఇది కావాలని అనుకోరు, ప్రాప్తం ఏదైతే ఉందో అది జరుగుతుందని అనుకుంటుందా ఆ తత్వంలో ఉంటారు వీళ్ళు. అది కొంతమంది లవ్ మ్యారేజ్ కూడా ఉంటాయి, కాకపోతే చాలా తక్కువ. ఇవాళ రోజున మనం మీరు అడిగిన ప్రశ్నకి పూర్వం అయితే చెప్పచ్చు, కానీ ఈ రోజుల్లో చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఇవాళ రోజు అందరూ ఆస్తి తర్వాత వాళ్ళ కెరియర్ చూసుకుంటారు. అంటే కెరియర్ పరంగా వీళ్ళు ఫైనాన్షియల్ వీళ్ళు హై గ్రోత్ ఉంది చేసేసుకుంటున్నారు అంతే. అది లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు చెప్పింది అవ్వచ్చు, వీళ్ళు నచ్చింది చెప్పచ్చు. వాళ్ళు పెద్దవాళ్ళు కన్విన్స్ చేసేస్తారు. ఇక పెద్దవాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇక సరే మీ ఇష్టం, మీరు కానీ మీరు చేసుకోవాల్సిన వాళ్ళు మీరు, ఉండవలసిన వాళ్ళు మీరు కనుక మీ ఇష్టం అని వదిలేస్తున్నారు. అందువల్ల మనం వాళ్ళ రోజున వీళ్ళు లవ్ మ్యారేజే చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజే చేసుకుంటారు చెప్పడానికి ఉండదు. అంతే తప్ప మిగతా విషయాల్లో దాంపత్య జీవితం ఎలా ఉంటుందో చెప్పగలం నక్షత్రపరంగా. సో దాంపత్య జీవితం అనేది కాస్తంత తృప్తిగా ఉండదు, అసంతృప్తి ఉంటుంది వాళ్ళకి. కానీ అడ్జస్ట్ అవుతారు. అదే. ఇక దేవుడి విషయానికి వచ్చేసరికి, పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళ భావన? వీళ్ళు పేరెంట్స్ని చాలా ప్రేమగా చూసుకోవాలి వీళ్ళ విషయంలో. అంటే కొంతమంది ప్రమాణంగా చూసుకొని, కొంతమంది అసలు చూడరు. ఎందుకంటే వాళ్ళ ఆస్తినే అనుభవించడానికి ఇష్టపడరు వీళ్ళు. ఇంకా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళని గౌరవించాలని ఆలోచన. గౌరవం ఎక్కడి నుంచి వస్తుందన్న, నాన్న నాకు ఇవి చేసి పెట్టాలి అంటే అలాగే అండి అని నాన్నగారు అని చెప్పినప్పుడే గౌరవం. అది కొంతైనా చేయగలిగితేనే గౌరవం. అసలు ఏమి చేయనప్పుడు నేను తల్లిదండ్రుల మాట వింటాను, నేను ప్రేమిస్తాను, కానీ వాళ్ళు చెప్పింది నేను చేయను అంటే అది ఇంక వినలేనట్టే లెక్క. వింటాము అని చెప్పి వినకపోవడం అనేది గౌరవం లేకపోవడమే. ఆ విషయంలో వీళ్ళు కొంచెం వినరు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుని వెళ్తారు. ఇదొకటి. రెండో విషయంలో ఏ రంగంలో ఉంటారంటే ఏ రంగంలో ఉన్నా వీళ్ళు కొంచెం బాగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. మూడోది ఏ దైవాన్ని ఆరాధించాలని అడిగారు. ఖచ్చితంగా వీళ్ళు దైవాన్ని ఆరాధించాలంటే సూర్య భగవాన్ని ఆరాధించాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి కొంచెం సమస్య అనేది ఆరోగ్య సమస్య. ప్రతి ఆదివారము సూర్య భగవానికి అర్ఘ్యం వదిలి సూర్య నమస్కారాలు చేసి నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం అనేది వీళ్ళకి చాలా చాలా ఉత్తమమైన మార్గం. ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం చేయాలి. ఈ రోజు ఆ రోజు కాదు, ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం అనేది వీళ్ళకి ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్య రాకుండా ముందుకెళ్తారు. మేడం, మకా నక్షత్రానికి సంబంధించి వాళ్ళ గురించి చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూశారు కదా, మకా నక్షత్రానికి సంబంధించి వాళ్ళ గురించి చాలా చక్కగా మేడం అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. మరి మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.